ఇక్కడ కనిపిస్తున్న అతను ఎవరంటే కోల్కతా ట్రైనీ డాక్టర్ బాడీని శ్మశాన వాటికలో దహనం చేసిన వ్యక్తి. ఇతను ఏం చెప్తున్నారంటే ఆ రోజు మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అలాగే కౌన్సిలర్లు వచ్చి బాడీని త్వరగా దహనం చేసేయమని చెప్పారని అంటున్నాడు. అసలు శ్మశాన వాటిక దగ్గరికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చారు? సాక్ష్యాధారాలు లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే బాడీని త్వరగా దహనం చేయమని చెప్పారా? వీటి కోసం వీడియో లాస్ట్లో తెలుసుకుందాం. ట్రైనీ డాక్టర్కి కోల్కతా హాస్పిటల్లోని సీక్రెట్స్ అన్నీ తెలిసాయని కావాలనే ముందు నుంచి టార్గెట్ చేసి అత్యంత దారుణంగా చంపారా? కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ నడుస్తుందా? ఆ సీక్రెట్స్ అన్ని ట్రైనీ డాక్టర్కి తెలిసాయని అందుకే ఎలా అయినా ఆమెని అంతం చేయాలని ఇంత దారుణానికి ఒడిగట్టారా? ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేస్తుంది ఎవరో కాదు, అత్యంత దారుణంగా హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరెంట్స్, ఆమె కొలీగ్స్. ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలుండి కేసుని సింపుల్గా క్లోజ్ చేద్దామని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆ విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆగస్టు 8 గురువారం రాత్రి 31 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 36 గంటల లాంగ్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. కొంచెం టైం దొరకడంతో రాత్రి 11:15 తన తల్లికి ఫోన్ చేసి నాన్న మందులు వేసుకోమని ఇద్దరిని తినమని చెప్పి ఫోన్ పెట్టేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఆగస్టు 9 తెల్లవారితే శుక్రవారం ట్రైనీ డాక్టర్ ఇంకొక 4 కొలీగ్స్తో కలిసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గేమ్ని చూస్తూ 3rd ఫ్లోర్లోని సెమినార్ హాల్లో భోజనం చేశారు. వీళ్ళంతా నీరజ్ చోప్రాని సపోర్ట్ చేస్తుండగా ఆ రోజు నీరజ్ సిల్వర్ మెడల్ విన్ అయ్యారు. భోజనం అయిపోయిన తర్వాత డ్యూటీస్ని కొలీగ్స్ కప్ చెప్పేసి చదువుకోవడం కోసం ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్లోనే ఉండిపోగా ఈమె కొలీగ్స్ వెళ్ళిపోయారు. కరెక్ట్గా 2 AM పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఒకరు వచ్చి డిస్కస్ చేసి వెళ్ళిపోయారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం 2:35 AM తన కజిన్ నుంచి మెసేజ్ వస్తే ఈమె రిప్లై ఇచ్చారు. 3 AM కంటే ముందు హాస్పిటల్ స్టాఫ్ మెంబర్ ఒకరు సెమినార్ హాల్ దగ్గరికి వస్తే రెడ్ కలర్ దుప్పటి కప్పుకుని ట్రైనీ డాక్టర్ పడుకుని ఉండడం చూశారు. సో 36 గంటల లాంగ్ షిఫ్ట్ చేశారు కాబట్టి అలసిపోయి 3 AM ఆమె పడుకుని ఉన్నారు. అవే ఆ ట్రైనీ డాక్టర్ బ్రతుకున్న చివరి క్షణాలు. ఎందుకంటే ఉదయం 7:30కి అత్యంత దారుణమైన స్థితిలో ఆమె చనిపోయిన బాడీ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె మాస్క్ దగ్గరలో పడిపోయింది, కళ్ళజోడు విరిగిపోయింది. అలానే క్లోజ్ చేసి ఉన్న ల్యాప్టాప్ పైన ఆమె డైరీ, మొబైల్ ఫోన్ ఉన్నాయి. ఉదయం 10:53 అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి త్వరగా హాస్పిటల్కి రండి, మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. కరెక్ట్గా 22 నిమిషాల తర్వాత అంటే 11:15 సేమ్ పర్సన్ మళ్ళీ పేరెంట్స్ కి కాల్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే కంగారు పడుతూ పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చారు. తమ కూతుర్ని చూపించమని ఎంతలా వేడుకున్నా గానీ 3 గంటల తర్వాత ముఖం చూడడానికి పర్మిషన్ ఇచ్చారని, అది కూడా ఒక ఫోటో తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయటకు పంపించేశారని ట్రైనీ డాక్టర్ తండ్రి మీడియాతో చెప్పారు. అంతేకాకుండా అక్కడ తన కూతురు పరిస్థితి చూసిన తర్వాత మా బిడ్డను వేరే రూమ్ లో చంపి సెమినార్ హాల్లోకి తీసుకొచ్చినట్టు అనుమానంగా ఉందని, అలానే ఇది ఒకరు చేసింది కాదని చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వాళ్ళందరినీ శిక్షించాలని సిబిఐ వాళ్ళకి చెప్పామని ఆమె ఫాదర్ అన్నారు. ఇదిలా ఉంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకి ట్రైనీ డాక్టర్ చనిపోయిన ప్లేస్ దగ్గర విరిగిపోయిన బ్లూటూత్ ఒకటి కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకి సంజయ్ రాయ్ అనే అతను బ్లూటూత్ పెట్టుకుని సెమినార్ హాల్ దగ్గరికి వెళ్లడం కనిపించింది. కరెక్ట్ గా 40 నిమిషాల తర్వాత అక్కడి నుంచి అతడు బయటకు వచ్చాడు. అప్పుడు బ్లూటూత్ లేదు. పోలీసులు సంజయ్ రాయ్ ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా సెమినార్ హాల్లో దొరికిన విరిగిపోయిన బ్లూటూత్ కనెక్ట్ అయింది. దీంతో ఈ కేసులో ఫస్ట్ వ్యక్తిగా సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు, ఇతను ఎలాంటి వ్యక్తి ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో కోల్కతా పోలీస్ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో సివిల్ వాలంటీర్గా జాయిన్ అయ్యాడు. కాకపోతే కోల్కతా పోలీస్ 4th బెటాలియన్ వాళ్ళతో ఎక్కువగా కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడే ఉండేవాడు. ఇక్కడ అందరితో పరిచయాలు ఉండడంతో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఉండే పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర సంజయ్ పోస్ట్ సంపాదించాడు. సో అందరితో తన పోలీస్ అని చెప్పుకుని ఈ హాస్పిటల్లోని అన్ని డిపార్ట్మెంట్స్ రూమ్స్కి ఈజీగా వెళ్ళిపోయేవాడు. తన బండి మీద కూడా పోలీస్ అని స్టిక్కర్ వేయించుకుని పోలీస్గానే చలామణి అయ్యేవాడు. ఎంతలా అంటే 14 మంది సభ్యులుండే పోలీస్ వెల్ఫేర్ బోర్డ్ సెంట్రల్ కమిటీలో సంజయ్ కూడా ఒక మెంబర్ అని, అతనికి అనుగుణంగా నడవకపోతే పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్కి కూడా దారితీయొచ్చని చెప్పుకునేవాడు. సంజయ్కి జీతం 12,000 అయినా కానీ చాలా డబ్బులు అమాయకుల దగ్గర నుంచి దోచేసేవాడు. ఎలా అంటే ఆర్జికర్ హాస్పిటల్లో బెడ్స్ ఇప్పిస్తానని, టెస్టుల్లో డిస్కౌంట్స్ ఇప్పిస్తానని పేషెంట్స్ దగ్గర డబ్బులు నొక్కేసేవాడు. అంతేకాదు జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పోలీస్ జాబ్స్ ఇప్పిస్తానని నమ్మించేవాడు. 4 పెళ్లిళ్లు చేసుకున్న సంజయ్ రాయ్ టార్చర్స్ తట్టుకోలేక 3 భార్యలు వదిలేశారు. ఇక 4వ భార్య రీసెంట్ గా క్యాన్సర్తో చనిపోయింది. అయితే సంజయ్ 2 సార్లు జైలుకి వెళ్లాల్సిన వాడే కానీ తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం 2022లో తన ప్రెగ్నెంట్ వైఫ్ ని కొట్టినందుకు కేసు పెట్టింది. అలానే ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగే కొన్ని నెలల ముందు ఒక లేడీ డాక్టర్ని ఏడిపించినందుకు కేసు పెట్టింది. 2 కేసుల్లో కూడా పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నాడు.
ఇవే కాదు, రీసెంట్గా ఒక మహిళని ఫోన్స్ చేస్తూ 3 నెలలుగా ఏడిపిస్తున్నాడంట. కొన్ని నెలల ముందు ఆ మహిళ ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి మందులు కొనుక్కుంది. మందుల బిల్లులో ఉన్న నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఆ మహిళని ఏడిపించడం స్టార్ట్ చేశాడని ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో సంచలన విషయాలను సంజయ్ చెప్పాడు. మహిళా ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నాడు. అలానే ట్రైనీ డాక్టర్ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం చెందకపోగా తనను ఉరి తీయాలంటే తీసుకోండి అంటూ కఠినంగా చెప్పడం పోలీసుల్ని షాక్ చేసింది. కానీ ఆగస్టు 24న సంజయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్కి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగితే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడంట. దీంతో సిబిఐ ఈ కేసులో ఇంకా ఎవరున్నారని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆర్జికర్ హాస్పిటల్లోని కొంతమంది ఇంటర్న్లు ట్రైనీ డాక్టర్లను సిబిఐ క్వశ్చన్స్ అడిగితే ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ రూమ్లోని డోర్కి బోల్ట్ లేదని చెప్పారు. అంటే డోర్ వేయడానికే అవ్వదన్నమాట. ఆ రోజు అత్యంత కిరాతకంగా ట్రైనీ డాక్టర్పై దాడి చేస్తున్నప్పుడు సెమినార్ హాల్లోకి ఎవరూ రాకుండా డోర్ దగ్గర ఎవరైనా కాపలాగా ఉన్నారా అనే కోణంలో కూడా సిబిఐ అనుమానిస్తుంది. ఇక ఈ కేసులో ముందు నుంచే ఎక్కువగా ఆరోపణలు వస్తుంది కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద. ఈ సందీప్ ఘోష్ గురించి చాలా దారుణమైన విషయాలను 16 సంవత్సరాలు కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసిన అఖ్తర్ అలీ చెప్పారు. హాస్పిటల్లోని అనాథ శవాలను సందీప్ అమ్ముకుంటాడు. తనకి సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి సిరంజిలు, గ్లౌజులు, బయోవేస్ట్ని రీసైక్లింగ్ చేసి బంగ్లాదేశ్కి అమ్మి డబ్బులు సంపాదిస్తాడు. వీటి కోసం అప్పుడే కంప్లైంట్ చేసినా కానీ సందీప్ ఘోష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మమ్మల్ని వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేశారని అఖ్తర్ అలీ చెప్పారు. అంతేకాకుండా హాస్పిటల్లో వేసే ప్రతి టెండర్లో 20% కమిషన్ సందీప్ తీసుకుంటాడు. అతని చుట్టాలకే ప్రతి టెండర్ దక్కేలా చూస్తాడు. డబ్బులు ఇచ్చిన మెడికల్ స్టూడెంట్స్నే పాస్ చేసేవాడు, లేదంటే ఫెయిల్. తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకుని వాళ్ళని పాస్ చేయించేవాడు. బాగా పలుకుబడున్న వ్యక్తులతో సందీప్కి సంబంధాలు ఉన్నాయని, అందుకే సందీప్ చేస్తున్న దందాకే 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసినా కానీ వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేశాడని అఖ్తర్ అలీ అన్నారు. ఇకపోతే సందీప్ ఘోష్ తన భార్యపై కూడా దాడి చేసినట్లు చుట్టుపక్కల వాళ్ళని చెప్పారు. ఆపరేషన్ చేయించుకుని బిడ్డకి జన్మనిచ్చిన 16 రోజులకే భార్యపై దాడి చేస్తే వీధి మొత్తం ఏకమై ఆందోళన చేశారంట. ఇదిలా ఉంటే ట్రైనీ డాక్టర్ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి ఒంటరిగా సెమినార్ హాల్కి ఎవరు వెళ్ళమన్నారని ట్రైనీ డాక్టర్దే తప్పు అన్నట్లు సందీప్ ఘోష్ మాట్లాడడంతో దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం మొత్తం కోల్కతా డాక్టర్ గురించి ఆందోళన చేస్తుంటే ఆగస్టు 12న సందీప్ ఘోష్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశాడు. అయితే కేవలం 4 గంటల్లోనే బెంగాల్ గవర్నమెంట్ సందీప్ని సిఎన్ఎంసి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా చేసింది. దీనిపైన కూడా బెంగాల్ గవర్నమెంట్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే మొదటి నుంచి ఈ కేసులో పోలీసులు అలసత్వం చేశారని, కేసు విచారణలో ఫస్ట్ 48 గంటలు చాలా ముఖ్యం, కానీ ఈ కేసుని సిబిఐకి 5 రోజుల తర్వాత అప్పచెప్పారని, ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ హాల్ దగ్గరలోనే హడావిడిగా రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేయడం, అలానే శాంతియుతంగా న్యాయం చేయమని ధర్నా చేస్తుంటే ఆగస్టు 15న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గరికి కొత్త వాళ్ళు ఒక గ్రూప్గా వచ్చి ఆల్రెడీ ధర్నా చేస్తున్న వాళ్ళలో కలిసిపోయి బీభత్సం సృష్టించారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు చెరిపేయడం కోసమని, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే ఇదంతా చేశారని ఆందోళన చెందారు. అయితే సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో సాక్ష్యాలను మార్చేశారని, ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ ని కూడా తప్పుదారి పట్టించారని చెప్పింది. అంతేకాకుండా బాడీ దహనం చేసిన తర్వాత 11:45 PM ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం షాకింగ్ విషయం అని, ఇలాంటి వ్యవస్థని 30 సంవత్సరాల్లో చూడలేదని సుప్రీంకోర్టు కోల్కతా పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రైనీ డాక్టర్కి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు దగ్గర ఉన్న సుబర్ణ గోస్వామి అనే డాక్టర్ ఇది క్లియర్ గా ఒకరు చేసింది కాదని పేరెంట్స్ తో చెప్పారు. అయితే వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ లీడర్ బీజేపీ నేత అయిన సువేందు అధికారి కొన్ని కీలక విషయాలను చెప్పారు. ట్రైనీ డాక్టర్ యొక్క విసెరా రిపోర్ట్ అంటే అసలు చనిపోవడానికి కారణాలేంటి, ఎలా చనిపోయిందని తెలుసుకోవడం కోసం బాడీపై ఉండే ఫ్లూయిడ్స్, టిష్యూస్ ని అనాలిసిస్ చేసి తయారు చేసే మెడికల్ రిపోర్ట్ అన్నమాట. ఈ విసెరా రిపోర్ట్ ని కోల్కతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరుతో స్టార్టింగే మార్చేశారని ఇతను అన్నారు. ఈ దారుణమైన పనిలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళని వదలకూడదు. సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం ఇన్సిడెంట్ జరిగిన సెమినార్ హాల్లోని పాత వాష్ బేసిన్ మార్చేసి అప్పటికప్పుడు కొత్తది పెట్టారు. అలానే బ్లడ్ పడి ఉన్న చాలా వస్తువులను మార్చేసి ఇన్వెస్టిగేషన్ కోసం వేరే వస్తువులను సీజ్ చేసి తీసుకెళ్లారు. ముఖ్యంగా ట్రైనీ డాక్టర్ని సెమినార్ హాల్లో కాకుండా దగ్గరలోని వేరే ప్లేస్లో హత్య చేసి నిందితులు దొరకకుండా ఉండడం కోసం సెమినార్ హాల్కి తీసుకొచ్చి పెట్టారని ఇతను అన్నారు. సిబిఐ ఈ యాంగిల్స్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది తెలుస్తుందని ఇతను చెప్తున్నారు. ఇక సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సంజయ్ రాయ్ ఆగస్టు 8, 9 తేదీల్లో ఎక్కడెక్కడ తిరిగాడో సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశారు. ఘటన జరగక ముందు రోజు అంటే ఆగస్టు 8న ట్రైనీ డాక్టర్ కదలికలను గమనించి వెంబడించినట్లు తెలిసింది. ట్రైనీ డాక్టర్తో పాటు మరో 4 జూనియర్ డాక్టర్స్ని కూడా వెంబడించినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు సంజయ్ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ వెనకాల మందు తాగాడు. తర్వాత ఇంకొక సివిక్ వాలంటీర్తో బైక్ పైన కోల్కతాలోని 2 రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళాడు. ఆ టైంలో రోడ్ పైన ఒక మహిళ కనిపిస్తే ఆమెని ఏడిపించాడు కూడా. తెల్లవారుజామున 3:50 నిమిషాలకి ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ ఆపరేషన్ థియేటర్ తలుపు పగలగొట్టాడు.
4-3 నిమిషాలకి ఎమర్జెన్సీ వార్డులకు వెళ్లి తర్వాత 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్కి వచ్చి ట్రైనీ డాక్టర్ని దారుణంగా హత్య చేశాడని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే సిబిఐ కొన్ని రోజులుగా చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చెప్తున్న సమాధానాలు సరిగ్గా లేవు. దీంతో అవినీతి ఆరోపణల మీద సందీప్ ఘోష్పై సిబిఐ కేసు ఫైల్ చేసి ఆగస్టు 25న ఆయన ఇంటిపై రైడ్స్ కూడా చేసింది. అయితే సందీప్పై అనుమానంగా ఉన్న సిబిఐ మాజీ ప్రిన్సిపాల్తో సహా మరో 5గురికి పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తుంది. ఇందులో 4 ట్రైనీ డాక్టర్ యొక్క కొలీగ్స్ ఉండగా ఇంకొక వ్యక్తి నిందితుడు సంజయ్ రాయల్ అనే సివిక్ వాలంటీర్. అసలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే దీనిని లైట్ డిటెక్టర్ టెస్ట్గా కూడా పిలుస్తుంటారు. కార్డియాక్ ఆఫ్ లేదా లైట్ వెయిట్ ఎలక్ట్రోడ్లను మనిషికి పెట్టి వాళ్ళ బీపీ శ్వాసక్రియ రేట్ని చెక్ చేసి నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుసుకుంటారు. క్వశ్చన్ అడిగినప్పుడు వ్యక్తి ఒకవేళ అబద్ధం చెప్తే మెయిన్గా బీపీ శ్వాసక్రియ రేటు మారిపోతుంది. అయితే ఈ టెస్ట్ ద్వారా చెప్పిన వాటిని కోర్టు సాక్ష్యాలుగా అనుమతించదు. కానీ నిందితుడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ట్రైనీ డాక్టర్ బాడీ దగ్గర దొరికిన క్లూస్ ద్వారా అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ కాకుండా ఇంకొక 2 ఫింగర్ ప్రింట్స్ ని కూడా సిబిఐ కనిపెట్టింది. ఆ 2 ఎవరంటే ఇన్సిడెంట్ జరగక ముందు నైట్ ట్రైనీ డాక్టర్తో కలిసి 4 కొలీగ్స్ కలిసి భోజనం చేశారని వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, అందులో 2 ఫింగర్ ప్రింట్స్ అన్నమాట. అలానే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ట్రైనీ డాక్టర్ బాడీని ఫస్ట్ చూసింది కూడా ఈ 4లో ఒకరే. సో ఈ కొలీగ్స్ కి ఇన్సిడెంట్ తో ఏమైనా సంబంధం ఉందా అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో భాగంగానే వీళ్ళకి కూడా లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేస్తుంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్ ని కిరాతకంగా చంపేసిన తర్వాత ఏకంగా కోల్కతా పోలీస్ ఇంటికి వెళ్లి ఉన్నట్టు సిబిఐ విచారణలో తెలిసింది. ఆ పోలీస్ ఎవరో కాదు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న అనూప్ దత్తా. ఇతనికి నిందితుడు సంజయ్ రాయ్కి ఉన్న సంబంధం ఏంటని తెలుసుకోవడానికి సిబిఐ ఇంటరాగేషన్ కోసం ఏఎస్ఐ అనూప్ ని పిలిస్తే ఆ రోజు మీడియా వాళ్ళు ఎక్కడ క్వశ్చన్స్ అడిగేస్తారో అని వాళ్ళకి దొరకకుండా ఆఫీస్ లోపలికి పరుగులు పెట్టడం వల్ల ఈ కేసులో పోలీస్కి ఏమైనా సంబంధం ఉందా అని మరింత అనుమానాలకు దారితీసింది. ఇక ఆగస్టు 26న నేషనల్ మీడియా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లైట్ డిటెక్టర్ టెస్ట్ లో సంజయ్ రాయ్ సిబిఐ ఆఫీసర్లకే పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆగస్టు 9 తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందని సంజయ్ని అడిగితే అసలు ఆ రోజు నేను అక్కడికి వెళ్లేసరికి ట్రైనీ డాక్టర్ చనిపోయిందని, అది చూసి భయంతో పారిపోయానని చెప్పాడు. మరి నీ బ్లూటూత్ అక్కడ ఎందుకుంది, అలానే నీ ఒంటి మీద గాయాలు ఎందుకయ్యాయని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదంట. ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ యాక్యురసీ 80% నుంచి 90% మధ్య ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇకపోతే ఆగస్టు 9 తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సెమినార్ హాల్ దగ్గర వీడియో కూడా బయటకు వచ్చింది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఏరియాని మొత్తం క్లోజ్ చేసి అసలు ఎవరిని రాకుండా చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం డాక్టర్స్ అయ్యిండి కూడా ఏదో ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టు ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చి క్రైమ్ సీన్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కన్న తల్లిదండ్రులు తమ కూతురిని చూసుకొనివ్వకుండా 3 గంటలు బయట వెయిట్ చేయించారు. కానీ సంబంధం లేని వాళ్ళందరినీ అలౌ చేసి సాక్ష్యాలు లేకుండా చేసేశారు. అయితే ఆగస్టు 27న మంగళవారం ఇన్ని రోజులు గడుస్తున్న అసలైన నిందితులు బయటే తిరుగుతున్నారని, ట్రైనీ డాక్టర్కి న్యాయం చేయాలని కోల్కతా ప్రజలు నిరసన చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సెక్రటేరియట్ దగ్గర ఆందోళన చేపట్టారు. అయితే వీళ్ళని అడ్డుకోవడం కోసం ఏకంగా 6,000 మంది పోలీసులను సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేశారు. ట్రైనీ డాక్టర్కి న్యాయం చేయడంలో ఈ పోలీసులందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? మరీ ముఖ్యంగా ఆగస్టు 15న ఆర్జికర్ హాస్పిటల్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కొంతమంది బయట వాళ్ళు వచ్చి సెమినార్ హాల్లోని సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ పోలీసులందరూ ఏమయ్యారని కోల్కతా ప్రజలు సీఎం మమతా బెనర్జీని ప్రశ్నిస్తున్నారు. వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, శ్మశాన వాటికలో ఉండే ఇతను ఏం చెప్తున్నారంటే ఆ రోజు ట్రైనీ డాక్టర్ బాడీ కంటే ముందు వేరే 2 బాడీలు కూడా ఉన్నాయి. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కౌన్సిలర్లు వచ్చి ట్రైనీ డాక్టర్దే త్వరగా దహనం చేయమని చెప్పారని అన్నారు. సేమ్ ఇదే ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు కూడా చెప్పారు. తమ కూతురి డెడ్ బాడీని కంగారుగా దహనం చేశారని, ఈ ఇన్సిడెంట్ వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారని అన్నారు. మహిళా సీఎం, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ మాకు న్యాయం చేస్తారని అనుకుంటే న్యాయం చేయాల్సిన ఆమె ధర్నా చేయడం ఏంటని, అంతేకాకుండా మా కూతురికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న చోట 144 సెక్షన్ విధించి ధర్నా చేయకుండా మమతా బెనర్జీ అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు. అప్పులు చేసి తన కూతుర్ని డాక్టర్ చదివించామని, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివింది, గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం. కానీ ఇప్పుడు తన కూతురే లేదని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగే కొన్ని రోజుల ముందు నుంచి తన కూతురు ఆర్జికర్ మెడికల్ కాలేజీకి వెళ్లడానికి భయపడేదని ట్రైనీ డాక్టర్ తల్లి చెప్పారు. హాస్పిటల్లో జరిగే కుట్ర తన కూతురికి తెలియడం వల్లే మాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ట్రైనీ డాక్టర్ కొలీగ్స్ మాట్లాడుతూ ఆమె రైటింగ్ చాలా క్లియర్ గా బాగుండేది. నార్మల్ గా డాక్టర్ రైటింగ్ ఎవరికీ అర్థం కాదు, కానీ నీ రైటింగ్ అందరికీ అర్థం అవుతుందని పొగిడేవాళ్ళమని, హాస్పిటల్లో జరిగే డ్రగ్ రాకెట్ విషయాలు ట్రైనీ డాక్టర్కి తెలియడం వల్లే ఇలా చేసి ఉంటారని అన్నారు. ఇన్సిడెంట్ జరిగే 16 రోజులకు పైన అవుతున్నా కానీ ఇప్పటికీ ఒక్కరంటే ఒక్కరనే పట్టుకున్నారు. ముందు నుంచి కూడా సాక్ష్యాలను తారుమారు చేసి కేసుని క్లోజ్ చేద్దామనే గవర్నమెంట్ చూస్తుందని అంటున్నారు. మరి ట్రైనీ డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులనే ఎప్పటికీ న్యాయం జరగకుండా ఉండిపోతుందా? ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరని అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది.